మంది బాధపడుతున్నారండి. టాయిలెట్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి కూడా రోడ్డు మీద ఉన్నారు మహిళలు. అది కనీసం జ్ఞానం ఉందా పోలీసు వాళ్ళకి అసలు? ప్రస్తుతం మనం విశాఖపట్నం ఇసుక తోట నుంచి వెంకోజీపాలెం వెళ్లే ఏరియాలో అయితే ఉన్నాం. అయితే ఇక్కడ సుమారు 2 గంటల నుంచి వాహనాలు అయితే నిలిచిపోవడం జరిగింది. పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే జరిగింది. ఈ అసలు సమస్య ఏంటి అన్నది ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జనాలు రోడ్డు మీద ఇబ్బంది పెడతారు. గిరి ప్రదర్శన అని చెప్పి జనాల్ని ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి ఇంతవరకు కూడా ఒక బండి కదలకంట ట్రాఫిక్ అంతా అంతరాయం కలిగించి మొత్తం పేషెంట్లు కూడా హాస్పిటల్కి వెళ్లాల్సిన వాళ్ళు, హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లాల్సిన వాళ్ళు కూడా కారులోనే బళ్ళలోనే ఆటోలోనే ఉండిపోయారు పేషెంట్లు. రెండోది పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చి ఇంటికి వెళ్ళకుండా రోడ్డు మీద ఉన్నారు. ఎంతవరకును వాళ్ళకి స్నానం లేదు, తిండి లేదు, నిద్ర లేదు, ఏమీ లేదు, రోడ్ల మీద ఉన్నారు. షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు చాలా మంది విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు రోడ్డు మీద. కానీ పోలీసులు అసలు నిమ్మక నీరెత్తనట్టుగా వదిలేసి వెళ్ళిపోయారు. మొత్తం పోలీసు యంత్రాంగం అంతా వైఫల్యం అయిపోయింది విశాఖపట్నంలో. అసలు పోలీస్ కమిషనర్ ఉన్నాడా లేదా విశాఖపట్నంలో మాకు అనుమానం వస్తుంది. మాకు పోలీసు వాళ్ళు ఫోన్ చేసిన ఎత్తట్లేదండి. ఎన్నిసార్లు చాలా మంది ఫోన్ చేశారు, పోలీస్ కమిషనర్ ఎత్తట్లేదు ఫోన్. అసలు ఈ విశాఖపట్నం మహానగరం అంటున్నారు కదా, ఈ మహానగరంలో పోలీస్ కమిషనర్ ఆ స్థాయి వ్యక్తి, ఐపీఎస్ వ్యక్తి ఈ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయలేరా? ట్రాఫిక్ ని కంట్రోల్ చేయలేరండి. అసలు ఒక పోలీస్ కూడా లేడు. మొత్తం సిటీ అంతా తిప్పించారు, మొత్తం అన్ని బంద్ చేశారు. మొత్తం వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ నిలబెట్టారు. అటు విజయనగరం, శ్రీకాకుళం చాలా ఊర్లు వెళ్లాల్సిన వ్యక్తులు కూడా ఇక్కడ ఉండిపోయి చాలా విపరీతంగా బాధపడుతున్నారండి. తిండి లేదు, నిద్ర లేదు, అసలు ఏమి నీళ్లు పోవాలి కూడా ఏమి లేవు. నడి రోడ్డు మీద నిలబడ్డారు. అసలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకి ఏమైనా అసలు కనబడుతుందా లేదా? అసలు లైవ్ వెళ్తుందా లేదా? టీవీ లైవ్ వెళ్తుందా లేదా? ఇది ప్రతి ఏడాది ఇలాగే, కానీ ఈ ఏడాది మాత్రం చాలా ఘోరంగా చేశారండి. ఏడాది వదిలేసేవారు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వదిలేసేవారు ట్రాఫిక్ ని. ఈ ఏడాది అయితే మొత్తం టోటల్ ఫెయిల్ అయిపోయారు. పోలీస్ యంత్రాంగం ఫెయిల్ అయిపోయి వదిలేసి వెళ్ళిపోయారండి. ఇప్పుడు దీని పరిష్కారం ఏంటో పోలీస్ కమిషనర్ చెప్తారా, అలా ముఖ్యమంత్రి గారు చెప్తారా, ఒక ఎమ్మెల్యే గారు చెప్తారా? మాకు ఏదో చెప్పాలండి. ఇది నేను ఉదయం 6కు బయలుదేరి నారులో మాది 6కు బయలుదేరి 7 గంటలకి వెళ్ళాను సంవత్సరం. అక్కడ బండి పెట్టి 7 గంటలకు తొలిపావం చేసి కాయ కొట్టాను. 7 గంటలకు కాయ కొట్టిన తర్వాత గిరి ప్రదర్శన ప్రారంభించాను. అంకుజపాలెము, హనుమంతవాక అన్ని చూసుకొని సాయంత్రం 5 అయింది. 5 గంటలకి సెకండ్ కాయ కొట్టిన తరువాత బయట రావడానికి చాయిస్ లేదు నాకు. యాక్చువల్గా సింహాచలం నుంచి ఆర్లో వచ్చినాక అరగంట అక్కడ ఎప్పుడైతే ఫ్లోటింగ్ వల్ల బండి సిక్ అయిపోయింది. అక్కడ నుంచి ఎక్కడెక్కడ తిరిగి వేపగుంట, పెందుర్తి, కోవలపట్నం తిరుగుకొని ఎన్ఐడి వస్తే అక్కడ ఆపేశారు. మళ్ళా అక్కడ నుంచి రైల్వే న్యూ కాలనీ, ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్ళి అలా వచ్చాను. మధ్యలో డిపో అక్కడ ఆపేశారు. అక్కడ ఆపిన తర్వాత ఏయూకి వెళ్ళాను. డబల్ రోడ్డు అక్కడ ఆపేశారు. అక్కడ డబల్ రోడ్డు మీద వచ్చి ఇప్పుడు ఇక్కడ స్టక్ అయ్యండి. ఏ గంట అయింది సార్. చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఉంటారు, ఎవరు ఉంటారు. స్టక్ 10 అయింది. ఇప్పుడు పబ్లిక్ కింద ఆర్డర్ పెట్టడం చాలా కష్టం సార్. అది భక్తులకు చేయొచ్చు, కానీ పబ్లిక్ సహకరించాలా. గంట అయిందంటే ఏమి లేదు. ఇప్పుడు టైం 10 అయింది. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, హార్ట్ అని ఉంటారు. భక్తులకి ఇవ్వాలా, పబ్లిక్ కూడా ఇవ్వాలా. 2 గంటల కొలది పబ్లిక్ ఆపిస్తే చాలా కష్టం కదండి. నా పేరు శ్రీనివాస్ అండి. 4 అవర్స్ అయింది ఇక్కడ నుంచి. ఇక్కడ ఉండి మేము అక్కడ నేను ఎస్టేట్ నుంచి వస్తున్నాను, మరిపాలెం. 4 అవర్స్ అండి దగ్గర. వదిలేవచ్చు కదా, పోలీసులు ఏడ్ చేస్తున్నారు, నాకు అర్థం అట్లా. అది 4 hours నుంచి ఇక్కడే ఇక్కడే ఉన్నాం. అడగండి. బ్లాక్ చేస్తారు అన్ని రోడ్లు, కావాలని చేస్తారు, ఎందుకో తెలియదు. ఎందుకు చేశారు అర్థం అవట్లేదు. లాస్ట్ టైం ఎలా లేదు, ఓపెన్ ఏరియా ప్లెయిన్, మళ్ళీ రాస్తా కూడా ప్లెయిన్ గా ఉంది, అయినా వదలలేదు. ఏడ్ చేస్తుంటే ఇక్కడ అర్థం అవట్లేదు. పోలీస్ సిబ్బంది ఎవరు అలా ఆపుతున్నారు, ఎందుకు ఆపుతున్నారు తెలియదు. అడిగే ప్రయత్నం చేయలేదు. నేను సెంటర్ లో ఉన్నాను, బార్డర్ లో లేను. దాని నుంచి ఏదో 4 బండ్లు ఒక అరగంట వదిలేరు, మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టక్ అయిపోయాం. ఇదేంటండి ఎంత ఇది, నాకు అర్థం అవుతుంది. యూనివర్సిటీ లోపల నుండి వచ్చాం, పోలీసులు ఏడ్ చేస్తుంటారు, అసలు అర్థం అవట్లేదు. ఇది అందరికి ఇన్కన్వీనియన్స్, వాళ్ళకి ఇన్కన్వీనియన్స్, మాకు ఇన్కన్వీనియన్స్ కదా. రైతు బజార్ దగ్గర బంద్ చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ఉండదు. లాస్ట్ ఇయర్ అంత దారుణం లేదు. లాస్ట్ ఇయర్ ఫ్రీగా వెళ్ళిపోయాం. 10 నిమిషాలు వదలాలి కదా, మెయిన్ కొద్ది వదిలి క్లియర్ చేయాలి. వదిలి ఆపే 2-3 hours 4 hours అయిపోతుంది దగ్గర. మరీ దారుణం. ఇప్పుడు జనాలు కూడా ఇలా వదిలేదు, కరెక్ట్ కాదండి. అది అప్పుడు లాస్ట్ ఇయర్ అలా వదలలేదు. నా పేరు ప్రసాద్ అండి. నేను మద్దిలపాలెం 8:20 బయలుదేరాను. ఇసుక తోట నుంచి ఇక్కడికి అపోలో ఫార్మసీ వచ్చేటప్పటికి దాదాపు 2 hours పట్టింది. భక్తులకి ఎంత ప్రయారిటీ ఇస్తారో రోడ్డు మీద ప్రయాణించే ప్రయాణికులకు కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాలి. ఇక పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు అందరూ ఉన్నారు. 2 hours నుంచి ఒకే చోట స్టాండ్ బై ఉన్నారు. ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నాం. ప్రభుత్వం వారు, పోలీసు యంత్రాంగం వారు స్పందించి భక్తులకి ఎంత సౌకర్యం కల్పిస్తున్నారో అందులో 50% ప్రయాణికులకు కూడా అంతే సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని, పోలీసు వారిని
వేడుకుంటున్నాం. నా పేరు ముర్తజా అండి. ఇక్కడ ఈ ట్రాఫిక్ ఎంతసేపటి నుంచి ఎలా ఉంటుంది? మీరు ఎంతసేపటి మోర్ దెన్ 1 అవర్. అంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సూర్యాబాగ్ అండి. జరుగుతుంది పోలీస్ వాళ్ళకి మెయింటైన్ చేయాలి, ఇది చేయాలి. అందరూ ఇలాగా ఉన్నారు జనాలు, అలాగే వెళ్ళాలి, అలాగే ఉన్నారు. మళ్ళీ వెళ్ళాలా, ఎండలో వెళ్ళాలి. మనకి ఎప్పుడు వెళ్తారు హౌస్ కి? ఏ కూడా టెక్నికల్ ఉండాలి, ఏ కూడా ప్లానింగ్ ఉండాలి. అలాగే పోలీస్ కి ఐడియా లేదా, గవర్నమెంట్ కి ఐడియా లేదా? లైన్ పెట్టేసి అందరికి రావాలి, ఎక్కడ ఇష్టం అక్కడ జనాలు వెళ్ళిపోతారు. ఏ కూడా ప్లానింగ్ ఉండాలి కదా, ఒక్క పర్సన్ కంటే ఒక్క దగ్గర వెళ్ళాలి. ఇప్పుడు మార్నింగ్ ఇక్కడ గంటని కూర్చొని అసలు మూవ్మెంట్ లేదు దగ్గరికి. ఇది ట్రాఫిక్ జామ్ ముఖ్యంగా ఏర్పడడానికి ముఖ్య కారణం వచ్చేసరికి గిరి ప్రదక్షిణలో భాగంగా అక్కడ క్రాసింగ్ ఇవ్వడం వల్ల వెంకోజీ పాలెం వద్ద ఆ క్రాసింగ్ వల్ల ఇక్కడ వాహనాలు అయితే సుమారు 2-3 గంటల నుంచి నిలిపివేయడం జరుగుతుంది. ముందుగా మద్దిలపాలెం వద్ద నిలిపివేశారని చెప్తున్నారు. అదేవిధంగా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి 2 గంటలు అవుతుంది, కానీ ఇప్పటికీ ఇక్కడ నుంచి వదలట్లేదు అనేసి ఇక్కడ వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, రాత్రి 10 వస్తుంది. మరి ఇలాంటి ఇబ్బందులు, మరి ఇలాగ ప్రజలను ఇబ్బంది పెట్టడం కష్టం అనేసి పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి ముఖ్య కారణం అనేసి ఇక్కడ ఉన్న వాహనదారులు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ హేమంత్ తరుణ్, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.